హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అండ్ వాళ్ళకి కొంచెం ఛాన్స్ అయితే ఉండేది. బట్ ఎప్పుడైతే వర్షం వల్ల మ్యాచ్ ఇదయిందో దాంతో కొంచెం పూర్తిగా ఆశలన్నీ వర్షంలో కొట్టుకెళ్ళిపోయాయనే చెప్పాలి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అఫీషియల్గా ఎలిమినేట్ అయితే అయిపోయింది. బట్ ఇంకా మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచెస్ గెలిచి నెక్స్ట్ సీజన్కి వాళ్ళ టీంని ఒక సెట్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ వాళ్ళు ఏదైతే అగ్రెసివ్ అప్రోచ్ అనుకున్నారో ఆ అప్రోచ్ని పక్కన పెట్టి కాస్త నిలబడి ఆడే ప్లేయర్స్ను నిలబడి కండిషన్స్ బట్టి దాన్ని అడాప్ట్ చేసుకుని ఆడే గేమ్ ప్లాన్ అనేది వాళ్ళు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంది. ఆఫ్కోర్స్ వాళ్ళందరూ హార్డ్ హిట్టర్స్, పక్కాగా ప్రతిసారి మ్యాచ్ను వాళ్ళ చేతిలోకి లాక్కునే అన్ని అవకాశాలు వాళ్ళ దగ్గర ఉంటాయి అని అనుకున్నా కూడా ఎంతైనా గేమ్ ఆ టైంకి గేమ్ ఎలా ఉందనేది, గేమ్ కండిషన్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఫార్చునేట్లీ వాళ్ళకి లాస్ట్ సీజన్ అంతా మంచి, అంటే హైదరాబాద్లో పిచ్చులు చూసుకుంటే కొంచెం ఫ్లాట్ పిచ్చెస్ రావడం, సో ఆ మ్యాచెస్ అన్నీ చాలా కంఫర్టబుల్గా గెలడం, ఆ తర్వాత మిగతా గ్రౌండ్లకి వెళ్ళినా కూడా ఆ కాన్ఫిడెన్స్తో ఆడడం, ఇవన్నీ జరిగాయి. బట్ ఈ 2025కి వచ్చేసరికి కూడా ఫస్ట్ మ్యాచ్ చాలా బాగానే ఆడినా ఆ తర్వాత మ్యాచెస్ అన్నీ మేబీ వాళ్ళకు అనుకూలంగా కూడా హైదరాబాద్ పిచ్ కొన్నిసార్లు రాకపోవడం, ఇవన్నీ జరగడం, అండ్ అనుకున్న ప్లేయర్స్ అనుకున్నట్టుగా ఆడకపోవడం, ట్రావిస్ హెడ్ ఎంత స్టార్ట్స్ ఇస్తున్నా, అభిషేక్ శర్మ ఎంత స్టార్ట్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు వెంటనే అవుట్ అయిపోవడం. నితీష్ రెడ్డి ఫుల్ ఆఫ్ సీజన్ అనే అనుకోవచ్చు. ఈ మొత్తం దీంట్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు అతను. ఆ బాల్ని కొట్టే విధానంలోనే మనకు అర్థమైపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మ్యాచ్లో తను 15 balls 30 చేసినా కూడా కొంచెం ఈ సీజన్ ఎందుకు ఆఫ్లో ఉంటాడా అన్నట్టుగానే అనిపించింది. మేబీ ఆ టెస్ట్ తర్వాత మేబీ వర్క్లోడ్ కొంచెం ఎక్కువైందా, ఒక్కసారి ఇంటర్నేషనల్ క్రికెట్లో అంతా ఎక్స్పోజర్ అయ్యాక కొంచెం ఏమైనా స్ట్రెస్కి ఫీల్ అయ్యాడా అనేది అనిపించింది నాకైతే. బట్ హాఫ్ సీజన్ నితీష్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసన్ అడపాదడపా మంచి ఛాన్సులు వస్తున్నా కూడా తను అనుకోకుండా అవుట్ అయిపోయాడు. మొత్తాన్ని వచ్చేసరికి ఆల్మోస్ట్ మ్యాచ్ ఇదైపోయిన మ్యాచ్ ఓవర్ తను వచ్చే టైంకి. బట్ స్టిల్ తను ఏదో చేద్దామని అనుకున్న టైంలో తను అవుట్ అయిపోవడం, అనికేత్ వర్మ మంచి ప్రామిసింగ్ చూపించిన తను కూడా తర్వాత కొన్ని మ్యాచెస్లో ఇబ్బంది పడడం, ఇవన్నీ జరిగాయి. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వాళ్ళ అప్రోచ్ అనేది రాంగ్గా వెళ్ళడం వల్ల ఫెయిల్యూర్ అయితే, వాళ్ళ బౌలింగ్ డిజాస్టర్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో చూసుకుంటే మనం భువనేశ్వర్ కానీ నటరాజన్ కానీ వాళ్ళకి ఎక్సలెంట్ ఇది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లో చాలా హై స్కోరింగ్ మ్యాచెస్లో కూడా వాళ్ళ బౌలింగ్ అనేది కొంచెం ఇదిగానే అనిపించింది. అంత బాగా ఏమి అనిపించకపోయినా మంచి గుడ్ ఓవర్స్ వేసేవారు. ఏదో ఒక టైంలో భువనేశ్వర్ ఒక మంచి ఓవర్ వేసేవాడు, ప్యాట్ కమిన్స్ ఒక మంచి ఓవర్ వేసేవాడు, నటరాజన్ ఒక మంచి ఓవర్ వేసేవాడు. బట్ ఈసారి ప్యాట్ కమిన్స్కి సపోర్ట్గా ఏ బౌలర్ కూడా అలా కరెక్ట్గా గుడ్ ఓవర్స్ మంచిగా ఒక 2-3 ఓవర్స్ వేసే బౌలర్స్ ఒక ఇద్దరు కూడా లేకపోవడం అనేది కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. హర్షల్ పటేల్ మంచి స్లో బాల్స్ ఇవన్నీ వేసినా కూడా ఈ సీజన్లో ఎందుకు అంత బాగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు. అండ్ సమీ అయితే ఫుల్ డిజాస్టర్. ఎస్ఆర్హెచ్ ఏ నమ్మకంతో సమీని తెచ్చుకున్నాడు, పక్కాగా వికెట్స్ తెస్తాడు మనకు కావాల్సినప్పుడల్లా. ఇన్ఫ్యాక్ట్ రన్స్ ఇచ్చినా కూడా 4 overs ఒక 40 ఇలాగ ఇచ్చినా కూడా 3 to 4 వికెట్స్ పక్కాగా తీస్తాడు అని అనుకున్న సమీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేసాడు. చాలా గట్టిగా హ్యాండ్ ఇచ్చాడు. కమ్మిన్స్ అప్పుడప్పుడు బాగా వేసినా కూడా కమ్మిన్ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు తన కెప్టెన్సీ అప్రోచ్లో. ఎందుకంటే తను సడన్గా ఒక్కొక్కసారి మంచి టఫ్ ఓవర్ బౌలింగ్ వేయడం, ఒక్కొక్కసారి టఫ్ ఓవర్ని ఎవరికో లూజ్ బౌలర్కి ఇచ్చేయడం, సో ఇవన్నీ సిమర్జీత్ సింగ్ లాంటి బౌలర్కి ఇవ్వడం, సో ఇలాంటి గ్యాంబుల్స్ అనేవి కొంచెం డిఫెన్సివ్ మోడ్లో తీసుకున్నట్టు అనిపించింది. సో బౌలింగ్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ ఫుల్ డిజాస్టర్. అండ్ అప్పుడప్పుడు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అయినా, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ అయినా, అనికేత్ వర్మ స్పిన్నర్స్ని ఎదుర్కొనే విధానం కానీ ఇవన్నీ ప్రామిసింగ్గా అనిపించినా కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ అనేవి అంటే వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్స్కి తగ్గట్టు వాళ్ళు ఆడాలి, ఇంకా ప్రతిసారి అలాగే 250, 260, 200 కొట్టాలి అని అనుకోవడం అనేది, గేమ్ అవేర్నెస్ లేకుండా ఆడడం అనేది ఎస్ఆర్హెచ్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. సో గేమ్ కండిషన్స్ బట్టి, పిచ్ కండిషన్స్ బట్టి ఆడుంటే ఎస్ఆర్హెచ్ పక్కాగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీం. బట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయింది. సో ఓవరాల్గా ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి వాళ్ళకి. సో ఆ 3 మ్యాచ్లు ఉన్నాయి ఇంకా. సో ఆ 3 మ్యాచ్లు గెలిచి ఆ టీంని సెట్ చేసుకొని, ఆ టీంకి ముందు అవేర్నెస్ క్రియేట్ చేసుకొని, అంటే స్లో పిచ్ అయితే ఎంత స్కోర్ చేస్తే చాలు మన బౌలర్స్ డిఫెండ్ చేయగలరు అని ఇలా ఒక టీమ్గా ఆడితే బాగుంటుంది. ఎప్పుడు ఒక 2-3 బ్యాటర్స్ గట్టిగా కొట్టేసి ఆ తర్వాత బౌలింగ్ ఎలాగేసినా పర్వాలేదు, ఒక 2-3 గుడ్ ఓవర్స్ పడితే సరిపోతుంది అని అనుకుంటే అవ్వదు. ఎందుకంటే 190 ఇది కూడా వాళ్ళు ఆపుకోలేకపోయారు. సో వాళ్ళు కొంచెం పిచ్ కండిషన్స్ అర్థం చేసుకొని ఆడితే నెక్స్ట్ సీజన్కి బాగుంటుంది. అండ్ ఈ సీజన్లో ఇంకా 3 మ్యాచ్లు వాళ్ళ టీం రెక్టిఫై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఎటువంటి ఛాన్స్ లేకపోయినా కూడా. సో ఎస్ఆర్హెచ్
రివ్యూ ఇది. అండ్ ఫుల్ సీజన్ రివ్యూ కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం తర్వాత. అండ్ మా ఛానల్‌ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.